చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు అహదోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు ఏడిసేవలేరా అహదోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు అహదోవ చూపటం దొరవంతు సేవ చేయటం మా వంతు. పిచ్చిక ఏట అంతోటి సిగ్గు? సిగ్గు కాదు దొరా, భయం, బట్టి. పొలమ్మో ఇవాళ సంబరంలో తవన్ని చూడటానికి 2 కళ్ళు చాలా. నాకు అంతేనే. ఈ తోటకి పాకకి నీ వల్ల జన్మ తరించింది. అసలు నాకు దేవుడు బొమ్మ నువ్వే దొరా. తమరు నన్ను దొరసాన్ని చేసుకోవటం జన్మ జన్మల పుణ్యం. నాకు అంతేనే. రా కలిసిపో, పాలల్లో నీళ్ళల్లా కలిసిపో, పులుసులో ఉప్పల్లే కరిగిపో, నాలో ఐక్యమైపో. దొరా మరి మరి చెప్పవే పిచ్చిగిరాని. సంబరం కాగానే మనం మనవాడదారన్నావు కదా, ఆడదాం. మన ఇద్దరి మధ్యన ఇంత వల్లమాలని ఇది ఉండగా మనువు కడ్డంటే అది కాదు దొరా. మా గూడెంలో అందరూ గుసగుసలాడుతున్నారు. నాకు నెల తప్పి 3 నెలలైంది. రేపు మాపో మనవాడకపోతే ఏం కూర్చావు? ఎవత్తవే నువ్వు? అసలు ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నువ్వు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి నీకు కడుపు వస్తే నా దాపుచ్చి నేను తాళి కట్టాలా? చీరేస్తాను. ఏంటి గౌరవం? నన్ను మనువాడతానని అమ్మోరు కాడ పొట్టు పెట్టి ఒట్టేశాక దొరసాని నన్ను అన్నయ్య దొరా, నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళని నరికి పారేస్తారు. గూడులో వాళ్ళు నిలువ నా కాల్చేస్తారు. చెట్టు కింద అమ్మోరు సాచు. నిన్ను నీ అమ్మోరుని దుమ్ములో గడిపేస్తాను. ఈ దొరకి ఎదురు నిలిచి సాక్ష్యం చెప్పే తమ్ముడు ఎవరికి? ఎరా గాడిదా, దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత బరికలతో బాధించు. ఎవరది? నేను మావయ్య, పార్థుని. ఇక్కడ నీకేం పని? సినిమాని చూస్తూ వస్తూ సిగరెట్ కాలుస్తున్నా. ఉత్తరించో. అయినా వానాకాలం సినిమాలు ఏంటి? తొందరపడకండి. ఈ పాపం మీ అక్కది కాదు, మా మావది. నాకు తెలుసు, నేను విన్నాను. అమ్మోరి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాకని మాటిచ్చాక మీ దొరబుద్ధులు మీకు తెలియవు. పదండి, దొరని 10 మందిలో నీళ్ళు తాగండి. లేమ్మా లే. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అబండాలేస్తారా? అమ్మా 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 అమ్మా, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా? అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం? దొంగ గాడిద కొడకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్రగొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? దొరగారు ఇంకా చుంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అబాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కుర్రగాడిదో ఏదో చెప్పాడు, ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిడితే ఎలా పాపం? ఒరే పొండ్రా పొండి. సుబ్బడో చూడు.
సత్యదాన్ని నన్నెందుకు పైకి ఏడిచావు? అన్నా నన్ను చంపేయండి. చూడమ్మా, సత్య సాధించది బతుకు, ఎదిరించు. ఎవరిని బాబు? అమ్మ కొడితే అయ్యతో చెప్పుకోవాలి, అమ్మ అయ్య కొడితే రాజు కాపాడాలి. రాజే గొంతుకొస్తే దేవుడనేవాడున్నాడు. అంత పెద్ద కళ్ళేసుకొని సాక్ష్యం చూసిన అమ్మోరు బొమ్మ ఏం పలికింది? బాబు, దేవుడు పేదోడికి సాక్ష్యం రాడు, సాయం చెయ్యడు. దేవుడు మాట్లాడమ్మా, పూజారన్నారుగా, ఆయన ధర్మం చెప్తాడు. కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం, దొరగారు రావడం జరిగితే కొంపల మునక్కేం చేస్తాయండి? నువ్వు కాస్త తగ్గబోయ్. మనం ఎంత గొప్పోళ్ళమైనా అడపా దడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాంది. ప్రజలు మన చూసి ముచ్చట పడిపోరు. మా ప్రభు, ప్రజల కనెక్షన్ సంగతి వస్తే మీ బుర్రే బుర్ర, మహాబుర్ర, వీర బుర్ర. అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు. కూర్చోండి, లేవద్దు కూర్చోండి. పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి. ఆహా, అలాగటో అంటే పెద్ద మనుషులకి మా దొరకి కనెక్షన్ లేదంటాం. కన్నప్ప, మనం వెళ్తుంటే 1000 కుక్కలు మురుగుతాయి. అంతేలేండి. ఆచార్యులు గారు, నమో నమః. నమో 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 నమః. శ్రీ రామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు. సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను. శ్రమకు అన్యథా భావించకండి. ఎంత మాట! దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు. మీరెంత చెబితే అంత. దొరవారు, తాము ఈ గ్రామానికి పాలకులు. ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత, అధికారం భగవంతుడు మీకు ఇచ్చాడు. ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా. మీరు చెబుతున్న శ్రీరంగనీతులకి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప. అమ్మా సుందరి, ఇటురా. తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట. నేనా? వాళ్ళు మాట చెప్పడం, అది మీరు నమ్మి నన్ను ఇలా అడగడం మర్యాద కాదు. అది అక్కడ అమ్మోరు మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరు మీద ఒట్టేసి చెబుతున్నా. ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని. ఇది నమ్ముతారా? ఈ గాడిదలు, ఈ పొందాకోర్లు, లబ్బంగులు నా మీద కుట్రపన్ని. దొరవారు, ఇది పవిత్ర స్థలం, దయచేసి అనరాని మాట్లాడు. వాళ్ళు 1000 రోజులు నిందలు వేస్తే నేను ఊరుకోవాలా? ఈ పోరంబోతుల మాటలు నమ్మి మీరు నన్ను అవమానిస్తారా? నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ దేవుడి మీద ఆ గంటలు దేవుడి గారికి టెలిగ్రామా? ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేస్తా కదా నీ ఆశ? కన్నప్ప గారు, దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాడు. దొరగారు, మీ మేలు కోరి చెప్తున్నాను, ఆమెకు అన్యాయం చేయకండి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను, హద్దు మీరు మాట్లాడకండి. దేవుడికి దేవుడు ఉద్యోగం, నీకు పోతారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు, నాబోటి పెద్దలు అని గుర్తించుకోండి. లేకపోతే గుడికి మీకు కనెక్షన్ కట్ కట్. తోరజోలికెళ్ళమాకండి. మీరు ఆయన ఒంటి మీద చెయ్యి ఎత్తే నన్ను పిలుస్తారు. ఆయన ఉప్పు తిన్న ఒళ్ళిది. దూర కొట్టమంటే కొట్టక తప్పదు. కొడితే చచ్చిపోతారా. పొండి, పెద్దోళ్ళతో మనకెందుకు, వెళ్ళి మెక్కను ఓదార్చండి. చెప్తే మీకు కాదురా.
ఈ పెళ్ళంటే